పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదుకి 5 ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడు. వీటిలో కొన్ని వరాలు బైబిల్లో ఎవరికీ ఇవ్వాల, ఒక దావీదుకే ఇచ్చాడు. అయితే దావీదుకి ఇచ్చిన వరాల్లో 5 ప్రత్యేకమైన వరాలు. ఏంటి ఆ వరాలు? ఒకరోజు దావీదు ఇలాగే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే విచిత్రం ఏంటంటే దేవుడు దావీదుకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? దావీదు, నీకేదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నా, ఏ వరం కావాలో కోరుకో. నువ్వు అడిగింది శత్రువుల ప్రాణమైన నీకు ఇస్తా, రాజ్యాన్ని విస్తరింపజేయమన్నా విస్తరింపజేస్తా, ఆస్తిపాస్తులు విస్తరింపజేయమన్నా విస్తరింపజేస్తా. దావీదు, నీకు ఏ వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఇట్లాగే చిన్నప్పుడు ఒక కథ ఉండేది. వాడు మహా ఆశపోతాడు. ప్రభా, నా ఆశ తీర్చు, నా ఆశ తీర్చు, నా ఆశ తీర్చు, నాకు ఒక వరమే నాయన అని ఏడ్చాడంట. దేవుడు ప్రత్యక్షమై, భక్త, నీ భక్తికి మెచ్చా, ఏ వరం కావాలో కోరుకో అంటే వాడు అన్నాడట, నా చేతితో దేన్ని పట్టుకున్నది బంగారం అయిపోవాలన్నాడట. మరి అట్లయితే తర్వాత ఇబ్బంది అయిపోద్దిరా. ఇబ్బంది తర్వాత సార్ నాకు మాత్రం ఆ వరం కావాలా, నేను పట్టుకున్నదల్లా బంగారం కావాలన్నాడట. విన్నారా? సరే తదాస్తు, నువ్వు పట్టుకున్నల్లా బంగారం అయిపోద్ది అన్నాడు. సరే, దేవుడు ఇచ్చిన వరం నిజంగా తన జీవితంలో జరిగిందో లేదో పరిగెత్తుకుంటా కొండను పట్టుకున్నాడు. అద్భుతం! ఆ రాళ్ళ కొండ కాస్త బంగారు కొండ అయిపోయింది. ఆహా, నాకు ఇచ్చిన వరం నెరవేర్చబడింది, సంతోషపడ్డాడు. ఈలోపు ఒక పెద్ద చెట్టు, మర్రి చెట్టు కనపడింది, దాన్ని పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. ఇక నా అంత గొప్ప ధనవంతుడు భూమి మీద లేడని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. చిన్న కొడుకు డాడీ అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ కొడుకుని చూసి, నా బుజ్జి కన్నా, నా ముద్దుల, నా బంగారు కొండ అని ఆ కొడుకు ఇట్లా పట్టుకొని ఇట్లా గిల్లుదామని కొడుకును పట్టుకున్నాడు. పట్టుకున్నాడో లేదో కొడుకు కూడా బంగారం అయిపోయాడు. అరే కొడుకు బంగారం అయిపోయాడే, ఎట్టా ఏం చేయాలా? పట్టుకుంటే బంగారం అయిపోతున్నాడే. మంచి ఆకలితో ఉన్నాడు, బంగారంతో కడుపు నింపుకోలేం కదా. భోజనం పెట్టు అన్నాడు. సరే, తీసుకొచ్చి భోజనం తీస్తే ఆ భోజనం కలుపుకుందామని భోజనంలో చేయి పెట్టాడు. బియ్యపు గింజలు కాస్త బంగారు గింజలు అయిపోయింది. అరే ఇట్లా అయిపోయింది, ఏంటి బంగారం అయిపోతుంది అని చెప్పి తెలివి ఉంటుంది కదా మనిషికి. భార్యకి ఇచ్చి అన్నాడట, నువ్వు పెట్టమ్మా, నేను పట్టుకుంటే బంగారం అయిపోతుంది, నువ్వు పెట్టి అన్నాడట. ఆ తల్లి కలిపి పెట్టి ముద్ద భోజనం పెడుతుంటే ఈ మధ్యలో ఆయనకి ప్రేమ ఎక్కువయ్యి, నేను నీకు చాలా రుణపడి ఉన్నానమ్మా, నా ముద్దుల బంగారం అని భార్య మీద చేసాడంట. భార్య కూడా బంగారం అయిపోయిందట. హారే నా కర్మగాలి బంగారం అయిపోయిందే, భార్య కూడా ఇట్లా అన్నాడట. విన్నారా? ఇట్లాంటి వరాలు కొంతమంది కోరుకుంటారు. దేవుడు కూడా దావీదుని సేమ్ ఇదే అడిగాడు. దావీదు, నీకేం కావాలి? దావీదు ఏం కోరుకున్నాడు తెలుసా? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని, నా బ్రతుకు దినములన్నిట, నా జీవిత కాలమంతా దేవుని మందిరములో నివసించాలని నేను కోరుకుంటున్నాను, అది నాకు వరంగా దయచేయ్యా అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ చరణం. ఏ వరం కావాలని కోరుకున్నావయ్యా అంటే, నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసించాలని కోరుకొనుచున్నాను. మరో చోట ఉంటాడు కదా, నా బ్రతుకు దినములన్నిట. నేను మిమ్మల్ని అడుగుతాను, దావీదు నీకు ఏ వరం కావాలని అడిగితే దావీదు ఏమడిగాడు తెలుసా? అయ్యా, ఏమి లేదు, నా బ్రతుకు కాలమంతా నీ మందిరంలో బ్రతకాలని కోరుకున్నా, దాన్ని నాకు వరంగా దయచేయి అన్నాడు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, అరే దావీదు పిచ్చోడా మంచోడా, ఏం కావాలరా అని కోరుకోమంటే ఏదో కోరుకోకుండా నీ మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాడేంటి? అమాయకంగా అనిపిస్తుంది కదా. అరే పిచ్చోడు కోరుకున్నట్లుగా నీ సన్నిధిలో జీవించాలని కోరుకుంటున్నాడేంటి అని అనుకున్నాం కదా. విషయం చూడండి, దావీదు దేవుని సన్నిధిలో కోరుకుంది, నా బ్రతుకు కాలమంతా నీ మందిరంలో బ్రతకాలి. మీరేం కోరుకుంటారు? అనిల్, దేవుడిని దగ్గరికి వచ్చి, అనిల్ నీకేం కావాలి అని అడిగితే ఏం కోరుకుంటావు? జహీరాబాద్లో ఎకరం పొలం కోరుకుంటావా?
మహీంద్ర కంపెనీ ఉంది కదా, మహీంద్ర టెక్ పక్కన ఒక పావు ఎకరం. ఏం కోరుకుంటావు? దావీదు నువ్వేం కోరుకుంటావు? కోరుకోను ఆయన అంటే ఏమడిగాడు తెలుసా? నీ మందిరంలో బ్రతకాలని కోరుకుంటున్నా. ఎప్పుడైనా మాకు సేవకుల కూటం జరిగేటప్పుడు దైవజనురాలు మాట్లాడేటప్పుడు పదే పదే ఏం చెప్పిద్దో తెలుసా? దేవుడు నన్ను సేవకురాలుగా నిలవబెట్టాడు, సంతోషమే. ఇన్ని వేల మంది ఆత్మలు దేవుడిచ్చాడు, సంతోషమే. ఇన్ని బ్రాంచ్ చర్చీలు ఇచ్చాడు, సంతోషమే. వీటన్నిటికి మించి నేను బాగా అతిశయించేది, సేవకురాలు చెప్పాను, నేను బాగా అతిశయించేది ఏంటో తెలుసా? బ్రతుకు కాలం అంతా దేవుని ఇంటిలో బ్రతికే భాగ్యం దేవుడిచ్చాడు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు దేవుని ఇంటికి వచ్చారు. కాకపోతే మీరు ఎవరయ్యి అంటే అమావాస్య చంద్రుళ్ళు, ఏదో కాసేపు కనపడతారు, తిరిగి వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని సందర్భాల్లో చూడండి, పాస్టర్ గారు ఆమె నాన్నకు మునిపే సగం మాయమైపోతారు. ఏమిరంటే ఇంటికాడ చేపల కూర వండుకొని వచ్చామన్నా, ఇంటికాడ మాంసం కూర వండుకొచ్చామన్నా, అది ఏమైపోద్దో. ఇట్లా ప్రార్థనకు రావటం ఆలస్యం, ఆమెనంటూ ఆలస్యం వెంటనే వెళ్ళిపోతారు. సేవకురాలు ఏం చెప్తారు తెలుసా? దేవుని ఇంటిలో బ్రతుకంతా గడిపే భాగ్యం దేవుడిచ్చాడు. వచ్చి పోయేవాళ్ళగా కాదు, విన్నారా? వచ్చి పోయేవాళ్ళుగా కాదు, బ్రతుకు కాలం అంతా దేవుని ఇంటిలో. నిజమే, కొన్నిసార్లు మాకు అనిపిస్తుంది, మా జీవితంలో, నా జీవితంలో 25 సంవత్సరాలు తండ్రి ఇంట్లో ఉన్నా, గత 25 సంవత్సరాల నుంచి దేవుని ఇంట్లో బ్రతుకుతున్నా. మీరు కూడా వస్తారా దేవుని ఇంటికి? బెదర్ని ఏం చేస్తామమ్మా అని నేను అడగాల? మీ లోపటే ఒక బండరాయి పడిపోద్ది. బ్రతుకు కాలం అంతా దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో పెరగటానికి మించిన భాగ్యం మరొకటి ఏది మానవ బ్రతుకులో లేదు. ఇలాంటి జీవితాన్ని వరంగా పొందుకున్న వ్యక్తి ఎవరయ్యి అంటే చెప్పండి? ఇలాంటి జీవితాన్ని వరంగా పొందుకున్న వ్యక్తి ఎవరయ్యంటే భక్తుడైన దావీదు. జీవితాంతం మీరు మందిరంలో బ్రతకటం మీకు కష్టమై ఉండొచ్చు, కానీ ఒక తీర్మానం చేసుకోండి. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, చనిపోయే వరకు ఈ తీర్మానానికి కట్టుబడి ఉండండి. ఏంటో తెలుసా? సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు ఉంటాయి. లీఫ్ సంవత్సరం అయితే 53 ఆదివారాలు ఉంటాయి. దేవునితో ఒక మాట ఇవ్వండి, దేవా 53 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా మీ సన్నిధిని నేను పోగొట్టుకోకూడదు. ఒకవేళ 80 సంవత్సరాలు బ్రతికేవనుకో, ఒక మాట 80 × 52 ఎంత? సరే, ఆ లెక్కలు అవసరం లేదు, కానీ ఇన్ని సంవత్సరాల్లో ఒక్క ఆదివారం కూడా రేపు పరలోకంలో నీ సన్నిధికి నేను వచ్చినప్పుడు నేను సంతోషంగా, అయ్యా నన్ను 80 సంవత్సరాలు భూమి మీద బ్రతికించావు, 80 × 52 ఇన్ని 400 కరెక్టేనా? థ్యాంక్స్ రా తమ్ముడు, నువ్వు తప్పు చెప్పినా రైట్ చెప్పు. 4160 ఏట ఏసై దగ్గర, ఏసయ్యా 4160 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాలేదయ్యా. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వెళ్ళలేని స్థితిలో కూడా మందిరానికి వెళ్ళానయ్యా. నీ సన్నిధికి నేను ఎప్పుడూ దూరం కాలేదయ్యా అని రేపు పరలోకపు తండ్రి ఎదుట అతిశయంగా చెప్పే కృప దేవుడిచ్చును గాక.